టెక్స్టైల్ పాలసీని తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. 2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. టెక్స్టైల్ పాలసీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాన్ని మంగళవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించారు. 10,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో నూతన టెక్స్టైల్ పాలసీ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. గార్మెంట్ ఫ్యాక్టరీల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నూతన పాలసీ ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో సమృద్ధిగా పెట్టుబడులు సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీలు అమలు చేస్తుందని వివరించారు. ఇప్పటికే 10కి పైగా పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. కొత్తగా టెక్స్టైల్ పాలసీని తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 10,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ పాలసీ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలిచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్కు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కొత్త పాలసీలో భాగంగా క్యాపిటల్ సబ్సిడీ పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలిచ్చే అంశంపై ప్రతిపాదనలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. 2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్త పాలసీ ద్వారా వస్త్ర తయారీలో పెట్టుబడులకు రాష్ట్రం ఉత్తమమైన వేదిక అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పాలసీ డ్రాఫ్ట్పై సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో డ్రాఫ్ట్ పాలసీని కేబినెట్ ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. టెక్స్టైల్ పాలసీతో పాటు లెదర్ పాలసీపైన సీఎం చంద్రబాబు సమీక్షించారు. మరింత కసరత్తు తర్వాత లెదర్ పాలసీపై ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.